ఓం నమో వెంకటేశాయ. పరకామణి సేవ గురించి వివరిస్తాను. పరకామణి సేవ అనేది తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఉండిలో భక్తులు వేసిన కానుకలను లెక్కించే ఒక సేవ. దీనినే పరకామణి సేవ అని పిలుస్తారు. ఈ సేవలో పాల్గొనడానికి కొన్ని నియమాలు మరియు అర్హతలు ఉండాలి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సేవ ఉండేది. ఇప్పుడు అంటే జూన్ 2025 నుండి సాధారణ భక్తులకు కూడా ఈ సేవ భాగ్యం లభించింది. అయితే సాధారణ భక్తులు 10వ తరగతి తప్పనిసరి చదివి ఉన్న వారికి ఈ పరకామణి సేవ అనేది అర్హత ఉంటుంది. ఈ పరకామణి సేవ ఇస్తున్నారు. ఈ సేవ ఒక మగవారికి మాత్రమే ఉంటుంది, గమనించగలరు. ఆడవారికి అస్సలు ఉండదు. ఈ సేవను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్న తర్వాతే అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి సంస్థకు సంబంధించిన ఎంప్లాయ్ ఐడి కార్డుని, మరియు ప్రైవేటు సంబంధించిన వాళ్ళైతేనేమో వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ పర్సన్స్, లేదు ఏమీ లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అంటే 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ని అందులో అప్లోడ్ చేస్తే అది రిసీవ్ చేసుకుంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే వాళ్ళ సంస్థ యాక్సెప్ట్ చేసేంత వరకు వాళ్ళ రిజిస్ట్రేషన్ని మాత్రం హోల్డ్లో పెడతారు. ప్రైవేట్ వాళ్ళకు మాత్రం ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ అవుతుంది. అలాగే ప్రైవేట్ వ్యక్తులైతే వాళ్ళ ఐడి, ఆధార్ కార్డ్ని మరియు ప్రైవేట్ వర్క్ చేసే వివరాలు అందులో వెబ్సైట్లో తప్పకుండా నమోదు చేయాలి. అయితే ప్రైవేటు వ్యక్తుల వయసు 25 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగుల వివరాలు అన్నీ వారి ఎంప్లాయ్ ఐడిలో ఉంటాయి కనుక అవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ పరకామణి సేవ 2 విధాలుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 3 రోజులు సేవ ఉంటుంది. ప్రైవేట్ పర్సన్స్కి మాత్రం 4 రోజులు సేవ ఉంటుంది. అయితే ఈ దుస్తులు వాళ్ళ నియమ నిబంధనలు ఏంటంటే తెల్లటి పంచ, తెల్లటి బనియన్ ధరించాలి. నియమాలు: పరకామణి సేవకు వెళ్ళే భక్తులు వారికి సంబంధించిన విలువైన వస్తువులు అంటే బంగారము, డబ్బు, సెల్ ఫోన్లు వంటివి అస్సలు అలో చెయ్యరు. భక్తులు రిపోర్టింగ్ సమయంలో తమ ఆధార్ కార్డుని తీసుకెళ్ళాలి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకున్న సేవా స్లిప్ని కూడా తీసుకువెళ్ళాలి. వాటితో పాటు 2 ఫొటోస్ని తీసుకువెళ్ళాలి. ఈ సేవ చేయడానికి భక్తులు చాలాసేపు నేలపై కూర్చుంటారు కాబట్టి భక్తులు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. సేవ చివరి రోజున స్వామివారి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. అలాగే ఒక ఉచిత లడ్డు కూడా లభిస్తుంది. ఈ సేవా భాగ్యం ఇప్పుడు సామాన్య భక్తులకి కూడా 10వ తరగతి పాస్ అయిన సామాన్య భక్తులకు కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. మరిన్ని వివరాలు కోసం కింద కామెంట్ చేయండి. నాకు తెలిసే వరకు మీకు సమాధానం ఇస్తాను. నా వీడియో కనుక మీకు ఉపయోగంగా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అంటే మీరు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా క్లుప్తంగా అన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్పడానికి చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. వివరాలు మాత్రం పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను కామెంట్ చదివి మాత్రం మీకు నాకు తెలిసింది మాత్రం తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం.